తెలంగాణలోని నల్లగొండ జిల్లా దేవరకొండ. ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకొని గిరిజన ప్రాంతంగా చెప్పవచ్చు. ఉండడానికి ఇల్లు, త్రాగడానికి నీరు, సాగునీరు లేక రెక్కాడితేగాని డొక్కాడదని బ్రతుకు తెరువు కోసం పట్నాలకు వలసలు వెళ్లుతున్న వైనం ఇక్కడి ప్రజలు. ఏదో ఒకరోజు ఒక మంచి నాయకుడు రాకపోతాడా, మా బ్రతుకులు బాగుపడకపోతాయా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న సమయంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి అందరి కష్టాల్లో తాను ఒకడై ప్రజా శ్రేయస్సే నా లక్ష్యమంటూ వచ్చాడు మన నాయకుడు శ్రీ నేనావత్ బాలునాయక్. 1972వ సంవత్సరంలో ముదిగొండ సూర్యా తండలోని లస్కర్ నాయక్, గమానీ దంపతులకు జన్మించాడు మన బాలునాయక్. ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతూనే అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నాయకత్వ లక్షణాలు అలవరుచుకున్నాడు. మొదటిసారిగా తన రాజకీయ ప్రస్థానం 1995లో కొండభీమనపల్లి నుండి ఎంపీటీసీగా పోటీ చేసి ప్రజల అభిష్టాన్ని తెలుసుకుంటూ అందరికీ చేరువయ్యాడు. తనని తాను విజయం శిఖరాలను అధిరోహించేలా రూపుదిద్దుకుంటూ ప్రజల కష్టసుఖాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పురోగతిని సాధించేలా అడుగులు వేస్తూ ప్రజలకి మరింత దగ్గరై 1999లో దేవరకొండ జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2005లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా, 2007లో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి అనతి కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పలువురి ప్రశంసలందుకున్నారు. ధనార్జనే ధ్యేయంగా రాజకీయాలలోకి వచ్చే వాళ్లే ఎక్కువ. ప్రజల అవసరాలకు అండగా ఉండే నాయకులు కొందరే. ప్రజలకి సేవ చేసుకునే అదృష్టం అందరికీ రాదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని ఒక మహాకవి చెప్పినట్టు మనం చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత ఉన్నప్పుడు ప్రజలే వాళ్లకి కావలసిన నాయకుడికి పట్టం కట్టి జేజేలు పలుకుతారు. అలాంటి నాయకుడు చరిత్రలో చిరస్మరణీయంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. 2009లో తనకి కావలసిన నాయకుణ్ణి ప్రజలు నీరాజనాలు పలుకుతూ దేవరకొండ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మన బాలునాయక్. విద్యా, వైద్య రంగంలో చాలా వెనుకబడి ఉండడంతో విద్యాభివృద్ధి కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయించారు. 30 పడకలున్న హాస్పిటల్ని 100 పడకలుగా అభివృద్ధి చేసి ఆధునీకరణ వైద్య విధానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. వర్షాలు లేక పంట పొలాలన్నీ బీడు భూములుగా మారుతున్న తరుణంలో నక్కలగండి ప్రాజెక్టు తన హయాంలోనే రావడం, ఏకంగా 3 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు ఇక్కడి ప్రజలు. 32/11 kV సబ్స్టేషన్సుని 4 మంజూరు చేయడం జరిగింది. నగర పంచాయతీగా ఉన్న దేవరకొండని మున్సిపాలిటీగా చేయడం, ఆర్డీఓ ఆఫీసుని తీసుకురావడం, సీసీ రోడ్లు, రోడ్డు వైండింగు, ఇలా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ సుమారు 600 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయంటే అది ఒక్క మన బాలునాయక్ గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం. ఒక్కసారి ఆలోచిద్దాం సోదర సోదరీమణులారా. అలాంటి నాయకుడే మళ్లీ మనకి కావాలి. ప్రజల కష్టసుఖాల్లో తోడుంటూ ప్రజా సంక్షేమాన్ని కాపాడుతూ మన జీవితాల్ని, మన పిల్లల జీవితాల్ని బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయించే నాయకుడు మళ్లీ మనకు కావాలి. అందరికీ నమస్కారం. మీ అందరికీ ఏదో చేద్దామనే రాజకీయాల్లోకొచ్చాను. నిస్వార్థంతో చెబుతున్నా, మీ అందరి శ్రేయస్సే నాకు ముఖ్యం. బిడ్డ అడగకుండానే తన ఆకలిని తెలుసుకుని తల్లి కడుపు నింపుతుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ కష్టాన్ని తీర్చే అమ్మనవుతాను. నా తమ్ముళ్లకేదైనా అవసరమొస్తే అన్నలా వెన్నంటే ఉంటాను. నేనేదైనా పొరపాటు చేస్తే మీరు దండించేటప్పుడు మీ బిడ్డనవుతాను. నేను ఎల్లప్పుడూ మీవాణ్ణే. ఇట్లు మీ బాలునాయక్.